I am your chemistry master Karimullah. లాస్ట్ క్లాస్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ నామెన్క్లేచర్ మెథడ్ బేసిక్ రూల్స్ డిస్కస్ చేస్తున్నాం. అసలు యూపీఎస్సీ సిస్టమ్ ఎలా డెవలప్ అయింది, ఇంతకుముందు ఏ సిస్టమ్ని ఫాలో అయ్యారు అనేది డీటెయిల్గా డిస్కస్ చేసాం. నౌ అసలు యూపీఎస్సీ సిస్టంలో ఎలా నామెన్క్లేచర్ చేస్తారు ఆర్గానిక్ కంపౌండ్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద బేసిక్ రూల్స్ ఆఫ్ నామెన్క్లేచర్. నామెన్క్లేచర్ డిఫరెంట్ రూల్స్ వీ హ్యావ్, ఒక్కొక్కటి నీట్గా డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ యూ టేక్ నామెన్క్లేచర్, అసలు నామెన్క్లేచర్ యొక్క రోల్ ఏముంది ఆర్గానిక్ కాంపౌండ్కి అనేది ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టాస్క్ బికాస్ ఆఫ్ టు స్టడీ ఆల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఎన్ నెంబర్ ఆఫ్ కార్బన్, మెయిన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈస్ కార్బన్. కార్బన్ యొక్క విశిష్ట లక్షణాలను బేస్ చేసుకొని టెట్రా వ్యాలెన్సీ, క్యాటనేషన్ ప్రాపర్టీ, ఇట్ హ్యాస్ వర్స్టైల్ నేచర్, ఎన్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్ని ఫామ్ చేసింది. వీటన్నిటిని ఈజీగా అర్థం చేసుకునే దానికి, ఈజీగా స్టడీ చేసే దానికోసం నామెన్క్లేచర్ ఎంతో ఉపయోగపడుతుంది. సో దట్స్ పర్పస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద నామెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో we have some basic rules for giving nomenclature. ఇక్కడ ఈ రూల్స్ ఇచ్చేదానికోసం నేను సింపుల్ అలిఫాటిక్ కాంపౌండ్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సింపుల్ అలిఫాటిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సింపుల్ అలిఫాటిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఈ నామెన్క్లేచర్ మెథడ్ని మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ అలిఫాటిక్ కాంపౌండ్? ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో వస్తుంది. మీకు సపరేట్గా ఇది మళ్ళీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ క్లాస్ చేస్తాను. So organic compounds are hydrocarbons. We are broadly classified into aromatic and aliphatic అని మనం డిస్కస్ చేద్దాం. Aliphatic compounds, simple aliphatic compounds ని జనరల్లీ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే నేను చెప్పాను హైడ్రోకార్బన్స్ అని. హైడ్రోకార్బన్స్, అలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ లో సింపుల్ ఆల్కేన్స్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కి నేమింగ్ ఇచ్చే విధానాన్ని బేస్ చేసుకొని ఎవరిని ఫాలో అయ్యాము? ఐయుపిఎసి సిస్టమ్ ని ఫాలో అవుతున్నాం. ఐయుపిఎసి సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్ మీకు తెలుసు. ఐయుపిఎసి సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్ ఇది సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ నేమ్స్. సిస్టమాటిక్ నేమ్ ఇది ప్లేస్ ని బట్టి, లొకేషన్ ని బట్టి చేంజ్ అవ్వదు. ఎక్కడ పోయినా ఒక సిస్టమాటిక్ వేలో మనం నేమ్ ఇస్తున్నాం కాబట్టి ఆల్ ఓవర్ ద వరల్డ్ దట్ కాంపౌండ్ హ్యావింగ్ ద సేమ్ నేమ్, వన్ నేమ్ హ్యావింగ్ వన్ ఫార్ములా. ఓకే, నౌ సిస్టమాటిక్ నేమ్ ఆఫ్ అరేంజ్మెంట్, బేసిక్ రూల్స్. ఎనీ అలిఫాటిక్ కాంపౌండ్ that should be saturated compound, saturated hydrocarbon of lengthy chain of carbon, lengthy chain of carbon will act as a parent chain, will act as parent chain. ఇది పేరెంట్ చైన్ గా యాక్ట్ చేస్తుంది. ఏంటి సార్ పేరెంట్ చైన్? మనం తీసుకున్నటువంటి అలిఫాటిక్ కాంపౌండ్ లో లెంతీ కార్బన్ చైన్ ఎలా యాక్ట్ చేస్తుంది సార్ అంటే పేరెంట్ చైన్ గా యాక్ట్ చేస్తుంది. రిమైనింగ్ ఏదైనా హైడ్రోకార్బన్స్ దాని మీద సబ్స్టిట్యూట్ అయితే ఎలా సబ్స్టిట్యూట్ అవుతుంది అంటే బై రీప్లేస్మెంట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ హైడ్రోజన్ యాటమ్స్. ఎక్కడి నుంచి? హైడ్రోజన్ యాటమ్స్ ఫ్రమ్ పేరెంట్ చైన్ లో ఉండేటువంటి వన్ ఆర్ మోర్ హైడ్రోజన్ కాంపౌండ్స్ ని రీప్లేస్ చేస్తూ వేరే సబ్స్టిట్యూషన్స్ వచ్చి యాడ్ అవుతాయి. ఇది సింపుల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆ సబ్స్టిట్యూషన్స్ ఎలా యాక్ట్ చేయొచ్చు అంటే ఫంక్షనల్ గ్రూప్స్ గా కూడా యాక్ట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ఫంక్షనల్ గ్రూప్, వాట్ ఈస్ సబ్స్టిట్యూషన్ అంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఏదేమైనా సింపుల్ హైడ్రోకార్బన్ చైన్, ఫర్ ఎగ్జాంపుల్ CH3, CH2, CH2 ఇలా ఏదైనా హైడ్రోకార్బన్ చైన్, కార్బన్ అండ్ హైడ్రోజన్ కంటైనింగ్ స్పీసీస్ ని హైడ్రోకార్బన్స్ అన్నాం. దీన్ని ఏమన్నా ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇలా సింపుల్ అలిఫాటిక్ కాంపౌండ్స్ యొక్క నామెన్క్లేచర్ ని, ఐయుపిఎసి సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్ ని ఇచ్చే విధానాల్లో మనకి 3 టర్మ్స్ అనేవి యూజ్ అవుతాయి. 3 టర్మ్స్, దాన్ని మనం బేసిక్ టర్మ్స్, 3 బేసిక్ టర్మ్స్ ఆర్ యూస్ఫుల్ టు గివ్ ద నేమ్ ఆఫ్ లైక్ దిస్ హైడ్రోకార్బన్స్. ఏంటి ఆ 3 బేసిక్ టర్మ్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో దట్ 3 టర్మ్స్ ఆర్ ఫస్ట్ వన్ ఈస్ రూట్ వర్డ్, సెకండ్ వన్ ఈస్ సఫిక్స్, థర్డ్ వన్ ఈస్ ప్రిఫిక్స్. సో ఏదైనా సరే నామెన్క్లేచర్ విధానంలో హైడ్రోకార్బన్ యొక్క నామెన్క్లేచర్ లో మనకి ఈ 3 బేసిక్ రూల్స్ అనేవి ఇంపార్టెంట్. యూనో ప్రతి ఒక్కరికి నేమ్ ఉంటుంది. ఇంటి పేరు ఓకేనా, ఇంటి పేరుతో పాటు మన నేమ్ కూడా ఉంటుంది. ఇలా ఒక నేమ్ ని మనం కానీ గమనించామంటే దట్ నేమ్ షుడ్ హ్యావ్ 2 or 3 parts, 2 or 3 టర్మ్స్ అన్ని కలిస్తేనే ఒక ఫుల్ లెంత్ నేమ్ అవుతుంది. ఇలానే ఐయుపిఎసి సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్ లో ఒక కాంపౌండ్ ని మనం నేమ్ ఇవ్వాలి అంటే కొన్ని రూల్స్ ని ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ లో మనకి 3 టర్మ్స్ ని మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఆ 3 టర్మ్స్ లో ఫస్ట్ వన్ రూట్ వర్డ్, సఫిక్స్, ప్రిఫిక్స్. ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్, నేమింగ్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అకార్డింగ్ టు ఐయుపిఎసి సిస్టమ్
ఈచ్ వర్డ్ ఏ ఇన్ఫర్మేషన్ మనకు పాస్ చేస్తుంది, దీన్ని బేస్ చేసుకొని ఆర్గానిక్ కాంపౌండ్స్ కి ఎలా నేమ్ ఇవ్వాలో మనం ఇప్పుడు నీట్ గా డిస్కస్ చేద్దాం. క్లియరా? నో. సో హైడ్రోకార్బన్స్ ఇక్కడ చూడండి, ఈ హైడ్రోకార్బన్స్ లెంతీ చైన్, స్ట్రైట్ చైన్ అయి ఉండొచ్చు, బ్రాంచ్డ్ చైన్ కూడా అయి ఉండొచ్చు. సమ్ బ్రాంచ్డ్ చైన్స్ కి నేమ్ ఎలా ఇవ్వాలో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో రూట్ వర్డ్, సఫిక్స్, ప్రిఫిక్స్ ఈ టర్మ్స్ ని బేస్ చేసుకొని మనం ఐయుపిఏసి సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్ ని ఎలా రాయొచ్చు అనేది ఒక చిన్న క్లూ ద్వారా మీకు పాస్ చేస్తాను, నోట్ చేయండి. సో ఫర్ గివింగ్ ఐయుపిఏసి system of nomenclature, for us use three terms that what we call root word. After that suffix. గమనించండి, సఫిక్స్ అనే పదం రూట్ వర్డ్ తర్వాత, అంటే రూట్ వర్డ్ కి రైట్ సైడ్ వస్తుంది, దాన్ని మనం సఫిక్స్ అన్నాం. సఫిక్స్ క్లియరా? అలానే రూట్ వర్డ్ కి ముందు, అంటే రూట్ వర్డ్ కి లెఫ్ట్ ఎవరు ఉంటారు అంటే ప్రిఫిక్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ writing nomenclature of IUPAC system of different organic compounds. Listen carefully. The suffix also have two parts. Prefix also have two parts. Two parts ఉంటాయి. That is primary suffix, అలానే secondary suffix. Prefixes also have two parts. That is primary prefix, secondary prefix. So here prefix, pre in the sense ముందు, ఎవరికి ముందు? రూట్ వర్డ్ కి ముందు. సఫిక్స్ తరువాత, ఎవరికి తరువాత? రూట్ వర్డ్ కి తర్వాత. అంటే రూట్ వర్డ్ కి రైట్ సైడ్ ఎవరు ఉంటారు? సఫిక్స్. రూట్ వర్డ్ కి ముందు ఎవరు ఉంటారు? ప్రిఫిక్స్. వైల్ గివింగ్ ఐయుపిఏసి నామెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ రాసే ముందు ఆ వర్డ్ కి హైడ్రోకార్బన్, మనం ఎవరినైతే సెలెక్ట్ చేస్తున్నామో హైడ్రోకార్బన్, దానికి నేమ్ ఇచ్చే విధానంలో ఆ వర్డ్ ని చూడగానే, ఆ ఫార్ములా చూడగానే, స్ట్రక్చర్ చూడగానే రూట్ వర్డ్ ఏంటి, దాంట్లో సఫిక్స్ ఉందా, ప్రిఫిక్స్ ఉందా అనేది గమనించాలి. సో ఇంకా క్లియర్ గా ఫార్ములా చూడండి. వైల్ గివింగ్ ఐయుపిఏసి నామెన్క్లేచర్ వి నీడ్ టు ఫాలో ద ఆర్డర్ ఈస్. సో ఇక్కడ చూడండి, ప్రిఫిక్స్ ముందుంది కాబట్టి ఈ ప్రిఫిక్స్ లో సెకండరీ ప్రిఫిక్స్ ప్లస్ ప్రైమరీ ప్రిఫిక్స్ ప్లస్ తర్వాత రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్. సో ఈ విధమైనటువంటి ఆర్డర్, ఈ ఆర్డర్ గన మనకు తెలిస్తే ఏ కాంపౌండ్ కైనా సరే, ఎయిదర్ సింపుల్ అలిఫాటిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ మల్టీ ఫంక్షనల్ గ్రూప్ కంటైనింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, అన్నిటికీ కూడా మనం నామెన్క్లేచర్ ని, నేమ్ ని ఇవ్వడం జరుగుతుంది. లిజన్, వీటి యొక్క రూల్ గన మనకు గన తెలిస్తే, ఈ ప్రిఫిక్స్ రోల్ ఏంటి, రూట్ వర్డ్ యొక్క రూల్ ఏంటి, సఫిక్స్ యొక్క రోల్ ఏంటి, నామెన్క్లేచర్ ఇచ్చే విధానాల్లో అది గన తెలిస్తే మనం ఈజీగా కాంపౌండ్స్ యొక్క నేమ్ ని మనం రాసివచ్చు. సో హియర్ లిజన్ వన్స్, వాట్ ఈస్ రూట్ వర్డ్? రూట్ వర్డ్ అనేది కీలకం, వెరీ ఇంపార్టెంట్. రూట్ వర్డ్ తెలియకుండా ఉంటే మనకి ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క నేమ్ ని మనం సరిగా రాయలేం. రూట్ వర్డ్ అంటే ఏమి చూడండి. What information root word will give us? Root word will give us what information? ఏ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తుంది? It gives information about number of carbon atoms present in the hydrocarbon chain. మనం ఎవరినైతే క్యాలిక్యులేట్ చేయాలనుకున్నామో, నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో హైడ్రోకార్బన్ చైన్, నంబర్ ఆఫ్ హైడ్రోకార్బన్ చైన్ గురించి చెప్తుంది. క్లియరా? ఆర్ లెంతీ కార్బన్ చైన్, లెంతీ కాంపౌండ్ ఆర్ లెంతీ చైన్ అని కూడా అనొచ్చు. లెంతీ కార్బన్ చైన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నంబర్ ఆఫ్ కార్బన్స్ ని కానీ, లెంతీ కార్బన్ చైన్ ఇన్ఫర్మేషన్ కానీ ఎవరిస్తారు సార్ అంటే ఈ రూట్ వర్డ్ అనేది ఇస్తుంది. క్లియరా? ఈ రూట్ వర్డ్ లో గమనించండి, వైల్ గివింగ్ ద నామెన్క్లేచర్, రూట్ వర్డ్ ని చెప్పేటప్పుడు ఎక్కడి నుంచి స్పెషల్ రూట్ వర్డ్ ని మనం చూడొచ్చు. స్పెషల్ రూట్ వర్డ్ ఫ్రమ్ C5 ఆన్వర్డ్స్, అంటే కార్బన్ 5 నుంచి ఈ నామెన్క్లేచర్ ఇచ్చే విధానంలో స్పెషల్ రూట్ వర్డ్ అనేది వస్తుంది. అది ఏం సార్ అంటే గ్రీక్ వర్డ్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. గ్రీక్ వర్డ్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? C5 నుంచి గ్రీక్ వర్డ్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. 1 to 4 వరకు నార్మల్ వర్డ్స్ మనం కనుక ఫాలో అయితే, స్పెషల్ రూట్ వర్డ్స్ అనేవి C5 నుంచి, అంటే ఏ వర్డ్స్ అవి అంటే గ్రీక్ వర్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎలా ఇస్తాము కూడా చెప్తాను, లిసన్ కేర్ఫుల్లీ. ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్, దీన్ని ఎలా సార్ పలకాలి? ఆ రూట్ వర్డ్ వీ కెన్ అబ్రివేటెడ్ యాజ్ ఆల్క్ గ్రూప్. ఈ ఆల్క్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రూట్ వర్డ్. మనం ఈ హైడ్రోకార్బన్ చైన్ కి
రూట్ వర్డ్ గురించి రాయాలి అంటే దీనికి ఏమని చెప్పాలి అంటే ఆల్క్ అని అనాలి. ఆల్క్ మీన్స్ ద రూట్ వర్డ్. ఇక్కడ ఆల్క్ అనేది ఆల్కైల్ గ్రూప్ ఆర్ లెంతీ చైన్ హైడ్రోకార్బన్ చైన్. కార్బన్ అలాంగ్ విత్ హైడ్రోజన్ కంటైనింగ్ చైన్ ని మనం ఆల్క్ అని అన్నాం. ఓకేనా? అండ్ ఆల్సో ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. దీన్ని బేస్ చేసుకొని రూట్ వర్డ్ ఎలా మనం నేమ్ ఇవ్వాలి, ఎన్ని కార్బన్స్ ఉంటాయి, ఆ కార్బన్ నంబర్ ని బేస్ చేసుకొని ఐయుపిఏసి సిస్టమ్ హైడ్రోకార్బన్ యొక్క చైన్ యొక్క నంబర్ ని రూట్ వర్డ్ ని మనం ఈజీగా డిసైడ్ చేయొచ్చు. లేదా సో నౌ ఐ విల్ గివ్ హౌ టు గివ్ ఆల్క్ నేమ్స్. How many carbons? Their alk names what? IUPAC name what? All we are going to discuss here. Now listen carefully. Clear? So ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ బేసిక్ తెలిస్తే, ఈ షార్ట్ కట్ తెలిస్తే మనం ఏ కాంపౌండ్ కి అయినా సరే నేమ్ అనేది రాయొచ్చు. ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? రూట్ వర్డ్. లెంతీ కార్బన్ చైన్. ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లెంతీ కార్బన్ చైన్. ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తుంది. లెంతీ కార్బన్ చైన్. రూట్ వర్డ్ ఏంటి డిస్కస్ చేస్తే, ఇఫ్ దట్ హైడ్రోకార్బన్ హ్యావింగ్ వన్ కార్బన్ C1, ఒకే ఒక కార్బన్ ఉంటే రూట్ వర్డ్ ఏం రాయాలి? ఇది జనరల్లీ ఆల్క్ కదా. ఆల్క్ ప్లేస్ లో మనం ఆ నంబర్ ఆఫ్ కార్బన్ ఉండేటువంటి నేమ్ ని బేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ C1 హ్యావింగ్ మీన్స్ వీ కెన్ అబ్రివేటెడ్ యాజ్ మీత్. 2 కార్బన్స్ ఉన్నాయి అనుకోండి, ఈత్. 3 కార్బన్స్ ప్రోప్. 4 కార్బన్స్ బ్యూట్. 5 కార్బన్స్ పెంట్. నేను చెప్పాను ఆల్రెడీ. సో 5 కార్బన్ ఆన్వర్డ్స్, 5th కార్బన్ ఆన్వర్డ్స్ ఏం జరుగుతుంది అంటే స్పెషల్ రూట్ వర్డ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ టర్మ్స్ అనేవి గ్రీక్ టర్మ్స్ అయి ఉన్నాయి. గ్రీక్ టర్మ్స్ క్లియరా? సో 5th కార్బన్ ఆన్వర్డ్స్ పెంట్. కార్బన్ 6 ఉంటే మనం ఎలా అబ్రివేట్ చేయాలి? హెక్స్ అన్నా అనొచ్చు, లేదంటే హెక్సా. ఇఫ్ కార్బన్ హ్యావింగ్ 7, హెప్ట్ ఆర్ హెప్టా. ఇఫ్ కార్బన్స్ హ్యావింగ్ 8, oct or octa. Carbons 9 having means non or nona or nona, not sorry, non you take non. C10 having means deck or deca అని రాయొచ్చు. అదే కార్బన్ నంబర్ 11 కార్బన్స్ ఉంటే undeca. C12 dudeca. C13 అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ 13 ఉంటే ఏమవుతుంది? ట్రైడెకా. 14 ఉంటే టెట్రాడెకా. 15 కార్బన్స్ హ్యావింగ్ మీన్స్ పెంటాడెకా. ఇలా మనం రాయొచ్చు. సో C20 ఉంటే ఎకోస్. అలానే C21, 22, 23 కార్బన్స్ ని కూడా మనం రాయొచ్చు. అన్డు, ట్రై, టెట్రా, పెంటా ఇవి రిపీట్ అవుతా ఉంటాయి. ఇఫ్ కార్బన్ హ్యావింగ్ 30 కార్బన్స్, ట్రయాకాంట్. C40 టెట్రాకాంట్. C50 కార్బన్స్ 50 ఉంటే పెంటాకాంట్. ఇలా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు తీసారంటే రూట్ వర్డ్. రూట్ వర్డ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ number of carbon chain, number of carbons in a hydrocarbon chain. ఈ నెంబర్ ఆఫ్ కార్బన్స్ లెంతీగా అయితే మనకి ఇచ్చినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ దాన్ని మనం రూట్ వర్డ్ గా సెలెక్ట్ చేసుకుంటాం. రూట్ వర్డ్ ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? నెంబర్ ఆఫ్ కార్బన్, లెంతీ చైన్ కార్బన్ ఇస్తుంది. దాన్ని మనం ఐయుపిఏసి నామినిక్లేచర్ ఇచ్చేటప్పుడు ఆల్క్ అని మెన్షన్ చేయాలి. ఇన్ ప్లేస్ ఆఫ్ ఆల్క్. ఒకవేళ మనం తీసుకున్నటువంటి హైడ్రోకార్బన్ చైన్ లో 2 కార్బన్స్ ఉంటే ఈత్. ఆల్క్ ఏమవుతుంది? ఈత్ అవుతుంది. మనం తీసుకున్నటువంటి హైడ్రోకార్బన్ చైన్ లో 3 కార్బన్స్ ఉంటే ఆల్క్ ప్లేస్ లో ఏం రాయాలి? ప్రోప్. 4 కార్బన్స్ ఉంటే బ్యూట్. 5 కార్బన్స్ ఉంటే పెంట్. 6 కార్బన్స్ హెక్స్ ఆర్ హెక్సా. 7 కార్బన్స్ హ్యావింగ్ మీన్స్ హెప్టా. 8 ఆక్టా. 9 నాన్. C10 డెకా. ఈ విధంగా ఆల్క్ ప్లేస్ లో వీటిని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆల్క్ అంటే? రూట్ వర్డ్. ఐయుపిఏసి నామినిక్లేచర్ లో మెయిన్ పార్ట్ రూట్ వర్డ్. ఇట్ ఇండికేట్స్ ద లెంతీ చైన్ ఇన్ ద హైడ్రోకార్బన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. ఈ కాంపౌండ్ చూడండి. ఈ హైడ్రోకార్బన్ చైన్ లో ఈ బాండ్స్ అంటే ఏంటి అంటే కార్బన్ యొక్క వ్యాలెన్సీ. ఇవి హైడ్రోజన్ తో కానీ అది మోనో అటామిక్ స్పీసీస్. హైడ్రోకార్బన్ చైన్ కాబట్టి హైడ్రోజన్ అనుకోండి. ఇవన్నీ హైడ్రోజన్స్. ఇందులో ఇది సింపుల్ అలిఫాటిక్ కాంపౌండ్ అనుకుంటే ఇందులో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ కార్బన్స్ ఎన్ని ఉన్నాయంటే 6 కార్బన్స్ ఉన్నాయి. 6 కార్బన్ ఉంటే రూట్ వర్డ్ ఏం తీసుకోవాలి సార్? రూట్ వర్డ్ ఏం చెప్తుంది ఇక్కడ?
6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్స్ చెప్తుంది. ఆల్క్ ప్లేస్లో రూట్ వర్డ్ నథింగ్ బట్ ఆల్క్. ఆల్క్ అంటే ఏంటి? ఇక్కడ ఈ కాంపౌండ్లో హెక్స్ లేదంటే హెక్సా. ఇదేమవుతుంది తర్వాత? అది సాచురేటెడా అన్సాచురేటెడా అనేటువంటి ఇన్ఫర్మేషన్ రూట్ వర్డ్ తర్వాత ఎవరున్నారు? ఇంతకుముందు బేసిక్ రూల్స్లో చెప్పుకున్నాను. ఇంతకుముందు బేసిక్ రూల్లో రూట్ వర్డ్ తర్వాత ఉండేది సఫిక్స్. సఫిక్స్ రూల్ని అది పాటిస్తుంది. ప్రిఫిక్స్ ఏదైనా ఉందా అంటే ప్రిఫిక్స్ పార్ట్ బిఫోర్ ద రూట్ వర్డ్ అది డిస్కస్ చేస్తుంది. సో మొత్తానికి రూట్ వర్డ్ ఎవరిని డిస్కస్ చేస్తుంది అంటే మనం ఎంచుకున్నటువంటి కార్బన్ చైన్, లెంతీ కార్బన్ చైన్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ కార్బన్స్ని డిస్కస్ చేస్తుంది. ఒకవేళ 3 కార్బన్స్ ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా 3 కార్బన్స్, అప్పుడేం తీసుకోవాలి? C3 ఉంది కాబట్టి ప్రోప్. ఆల్క్ ఏమైంది? ఇక్కడ ప్రోప్ అయింది. ఇఫ్ ఇట్ హ్యాస్ 4 కార్బన్స్, హైడ్రోకార్బన్ చైన్లో 4 కార్బన్స్ ఉంటే రూట్ వర్డ్ ఏమవుతుంది? బ్యూట్. సో ఈ విధంగా ఆల్క్ని ఇంట్రడ్యూస్ చేసాము. ఇదే పేరెంట్ చైన్ అవుతుంది, రూట్ వర్డ్ అవుతుంది. రూట్ వర్డ్ని మనం ఎలా అబ్రివేట్ చేయాలి? యూపీఎస్సీ నామెన్క్లేచర్లో ఇది డేటా. రూట్ వర్డ్ తర్వాత వైల్ గివింగ్ యూపీఎస్సీ నామెన్క్లేచర్, రూట్ వర్డ్ ఆఫ్టర్ దట్ రూట్ వర్డ్ తర్వాత ఎవరున్నారు సార్ అంటే ప్రైమరీ సఫిక్స్. సఫిక్స్లో 2 పార్ట్స్ అని చెప్పాను. అందులో ఫస్ట్ పార్ట్ ఎవరు? ప్రైమరీ సఫిక్స్. ఈ ప్రైమరీ సఫిక్స్ ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో నెక్స్ట్ చూద్దాం, ఆగండి.